హాయిగా ఈరోజు మనం ఒక మంచి కెఫేకి వచ్చేసాము. అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. కపుల్ ఫ్రెండ్లీలా కూడా అనిపిస్తుంది. అందుకనే టెస్ట్ చేద్దామని ఒక కపుల్ని తీసుకొచ్చాను అనమాట. సో కపుల్ ఫ్రెండ్లీ అంటూ మన ముందుకి వ్యాలంటైన్స్ డే సందర్భంగా వస్తున్నారు. వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ కాబోతోంది అనిపిస్తుంది. సో ఫిల్మ్ కన్నా కూడా ఇంకా చాలా విశేషాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాము. సో లెట్స్ బిగిన్. హలో టు ద కపుల్, అంటే ఆన్ స్క్రీన్ కపుల్. ఈరోజు మనం చక్కగా ఒక డిఫరెంట్ అంబియన్స్లో అయితే కూర్చున్నాం కాబట్టి సరదాగా లవ్ స్టోరీస్, మీ లవ్ స్టోరీస్ మీ నుంచి రాబట్టాలని నాకు ఆల్రెడీ బోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎవరు? ఫ్యాన్స్ నుంచి, ఆడియన్స్ నుంచి. సో వాళ్ళు అడగాలనుకున్నవన్నీ అడగడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం? రిలేషన్షిప్స్ గురించి చాలా మందికి చాలా డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియా అయితే ఇట్స్ ఫుల్ ఆఫ్ సజెషన్స్, ఫుల్ ఆఫ్ డిస్కషన్స్ అబౌట్ రిలేషన్షిప్స్. కాబట్టి వాట్ ఈస్ ద బెస్ట్ రిలేషన్షిప్ యూ హ్యాడ్ ఇన్ యువర్ లైఫ్? అయ్యో, చాలా స్మార్ట్ గా తిప్పేశారు. I think the relationships you have in school are the best and kada innocent pure childhood love anedi nothing compares to that. How are you so diplomatically correct? I have to learn from you. Like you come prepared or what? Then diplomacy kaadu idi, nijaayati. Abba. ఇంకా వాళ్ళతోటి మనం ఆన్సర్స్ అసలు పోటీ పడలేము. గోల్ ఏంటంటే మానస తోటి డిప్లొమాటిక్ గా కరెక్ట్ కానీ ఆన్సర్ ఒక్కడే చెప్పించండి. కానీ అది నిజమే అనిపిస్తుంది కదా వింటూ ఉంటే. అంత కన్విన్సింగ్ గా చెప్తుంది కాబట్టి అది టాలెంటే, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ గోల్ ఏంటంటే ఒక్కటన్నా ఒఫెన్సివ్ గా చూద్దాం, ఎవరో నలుగురు హర్ట్ అయ్యేలాగా. అయ్యో, మంచి ట్రోల్ మీటర్ మానస దగ్గర లాగాలి మనం ఈరోజు. ట్రై చేద్దాం. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. బట్ లవ్ గురించి మాట్లాడుతాం కాబట్టి దట్స్ ది బెస్ట్ అండి. I have these warm memories of. బట్ నాకు దీని ఫాలో అప్ క్వశ్చన్ ఏంటి తెలుసా? రిలేషన్షిప్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని. బట్ స్కూల్ రిలేషన్షిప్ అంటే వి కెనాట్ కాల్ ఇట్ రిలేషన్షిప్ కదా. స్కూల్ టైంలో ఇట్స్ మోస్ట్ లైక్ సమ్ క్రష్ ఆర్ సంథింగ్ మేబీ. సో దాని నుంచి ఏం నేర్చుకున్నారు అని అడగొచ్చా? ఐ థింక్ ఆ ఇన్నసెన్స్ అనేది ఎప్పుడు ఉండాలండి. మనం ఎంత పెద్దగా అయినా ఐ ఫీల్ లైక్ దట్ అరే నేను నేర్చుకోలేదు, నువ్వు నేర్చుకున్నావు. ఆయన ఆన్సర్స్ నేర్చుకుంటున్నారు. ఎలా నేర్చుకోవాలి? నేను నాకున్న నోటుదూలకి ఎక్కడో దొరికిపోతున్నాను కదా, నేర్చుకోవాలి. కామ్, పాయిజ్ అంటే అసలు ఏంటి, అసలు అంత గ్రేస్ అనేది అసలు మామూలు విషయం కాదు కదా. సో ఇన్నోసెన్స్ నేర్చుకోవాలి. మనలో ఉన్న చైల్డ్ ని ఎప్పటికీ అలా జాగ్రత్తగా చూసుకుంటూ మన చుట్టుపక్కన ఉన్న లవ్డ్ వన్స్ ని లవ్ చేయాలి అని నా నమ్మకం. బికాజ్ యాజ్ వి గ్రో ఓల్డర్ ఐ ఫీల్ లైక్ అది మర్చిపోతూ ఉంటాము. స్ట్రెస్ గురించి కానీ, హార్ట్ బ్రేక్స్ కానీ. ఐ ఫీల్ లైక్ ద ఓల్డర్ వి గెట్, అప్పుడప్పుడు మనం ఒక స్ట్రాంగ్ షెల్ అనేది కట్టేసుకుంటాము, రైట్? అండ్ ఆ స్ట్రాంగ్ షెల్తో పాటు ఎప్పుడు మనలో ఉన్న చైల్డ్ని నర్చర్ చేయాలని నా నమ్మకం. మీరు స్మార్ట్ గా తప్పించుకుంటున్నారు కానీ మీ ఆన్సర్ చెప్పండి. అదే మరి మీ ఆన్సర్ చెప్పండి. బెస్ట్ రిలేషన్షిప్ క్రింజ్ కావాలా లేకపోతే మాకు క్రింజ్ కంటెంట్ కావాలా లేకపోతే వైరల్ కంటెంట్ కావాలి? అది క్రింజ్ చేస్తారా ఏస్తారా మీ ఇష్టం. ఓ మై గాడ్, వైరల్ కంటెంట్ కావాలా? బెస్ట్ రిలేషన్షిప్ అంటే పేర్లు ఎట్లా చెప్తా ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు కదా లైఫ్ లో. ఓకే, పేర్లు చెప్పొద్దు మాకు. పేర్లు ఎందుకు? అవును, అంటే ఏ పీరియడ్ ఆఫ్ టైం లో లేదా ఆ రిలేషన్షిప్ ఎలా ఉండింది? వాట్ వాజ్ యువర్ The relationship as a whole was a beautiful experience. I got to learn so much from them. చాలు వద్దా కదా? నువ్వు చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటి కాదు. అట్లీస్ట్ తను డిస్క్రైబ్ చేశారు, మీరు టెంప్లేట్ ఇస్తున్నారు తెలుసా? అక్కడ డెప్త్ లేదు. మీరు మరి టెంప్లేట్ ఆన్సర్లు ఇచ్చారు. బేసిక్గా గడ్డాలు మీసాలు వేసుకొని చెప్తే వర్కౌట్ అవ్వు ఇలాంటివి. మీకు అర్థం అవుతుందా? అది మ్యాటర్. అందుకే తను స్కూల్కి వెళ్ళిపోయింది చూసారా? తను స్కూల్కి వెళ్ళిపోయింది. నేను స్కూల్కి వెళ్ళాను. ఏం నేర్చుకో, నేను కూడా ఆలోచిస్తున్నాను స్కూల్లో ఏమన్నా ఉన్నాయంటే. స్కూల్లో మనము ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నా చైల్డ్హుడ్ రిలేషన్షిప్స్ లో టెల్ యూ వాట్ వాస్ ద బెస్ట్ పార్ట్స్. ఐ రిమెంబర్ మా చైల్డ్హుడ్ క్రష్ కి చదవడం అంటే పిచ్చి. సో వీ యూస్ టు డిస్కస్ అ లాట్ అబౌట్ బుక్స్. హ్యారీ పాటర్ కానీ, పర్సీ జాక్సన్ కానీ. నాకంత ఉండేది కాదు. బట్ ఐ రిమెంబర్ దిస్ మూమెంట్ వేర్ బుక్స్ అలా exchange చేస్తూ ఉంటే, you know, there's that light brush of fingers. That was the most beautiful part. Wow. About
growing together and exchanging ideas and I stories think together. Manasa. ఇవి కథలు చెప్తుంది మీరు No, వినేస్తారు no, అద్భుతంగా no. చెప్తుంది No, seriously. అది best part అండి. నాకు మానస యాక్చువల్లీ సినిమాకి చాలా కనెక్టెడ్ గా రిలేటెడ్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది బికాస్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ Yeah. అసలు ఆ సాంగ్ ఏదైతే నాలోని ఆ సాంగ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద మూమెంట్. అంటే అలా మీరు నడుచుకుంటూ లోపలికి వెళ్ళడం, యువర్ యునో ఎక్స్ప్రెషన్స్. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ మాంటేజెస్ కాదు, మాకు తెలియకుండానే ఒక 2 minutes సాంగ్ అయిపోయింది. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ఇమోషన్ అండ్ మూమెంట్స్ కదా. Little moments. ఐ థింక్ షీస్ అది గుర్తు చేస్తున్నారని సో మీ అనిపించింది. బెస్ట్ పార్ట్ కూడా మాకు చెప్తే. ఇక్కడ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, అక్కడ మీకు అర్థం కావట్లేదు సార్. మీరే చెప్పాలి ఇక్కడ. కైవల్లేని నాకు స్కూల్లో పేరు చెప్తే కానీ చెప్పలేరా మీరు? అది చెప్పేసాను ఇక మీరు అది అట్లీస్ట్ అదే ఎక్కడుందో ఏంటో అదే అదే నాకు కనెక్ట్ అయ్యి ఓకే సరే ఫీల్ చెప్పండి. అవుద్దేమో. ఓకే చెప్పండి. యా సేమ్ అపార్ట్మెంట్ లో కూడా ఉండేవాళ్ళం. ఓ నాకు చాలా ఇష్టం అది. ఏమైందో వర్కౌట్ అవ్వలేదు అది తర్వాత. ఓకే బట్ బెస్ట్ పార్ట్ ఏంటి? ఏది బెస్ట్ పార్ట్ మీకు బెస్ట్ ఇప్పుడు- పార్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు- ఒకటే అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల స్కూల్ కలిసి వెళ్ళేవాళ్ళం, తిరిగి వచ్చేవాళ్ళం. ఓకే అంటే చాలా టైం స్పెండ్ చేసే అంటే ఆపర్చునిటీ ఓకే దొరికింది. ఓకే బస్సు, ఓకే ఆటో. చాలా ఎన్రిచింగ్. ఒకటే ఆటో యాక్చువల్లీ నా ఆటోనా ఆటోలో ఏది? అదేం లేదు. ఓ ఇక్కడ సో ఇక్కడ ఇండియాలో చదువుకున్నప్పుడు బేసిక్ ఏంటి చిన్నప్పుడు స్కూల్లో నేను అంటుంది ఎడ్యుకేట్ మీ అండి కాదే చెప్పండి. నువ్వు మలేషియాలో చదువుకున్నావు కదా అని అంటున్నాను నేను. అవునవును సార్ చెప్పండి ఏం చేసేవారు స్కూల్లో. వెళ్ళి ఆటోలో ఒక ఆటోలు ఉండేవా, ఆటోలో. ఆటోలు బుక్ అవును, చేసుకునే వాళ్ళ. అవును. ఈ ఆటో ఈ 4 పిల్లల్ని ఎక్కించుకొని ఇంటికి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేది. అవును ఆ ఆటోలో తిరిగేవాళ్ళం. అది షేరింగ్. Yeah. స్కూల్ షేరింగ్ కిడ్స్. అవును. ఎస్. ఇప్పుడు దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఏమంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ షిప్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ రిలేషన్షిప్ని జనరేషన్కి చూసే విధానం మారిపోతుంది అని మనం వింటూనే ఉన్నాం కదా. ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ, సో ఇద్దరు సమ్ కెరియర్, మీరైతే ఇంకా అసలు నా లైఫ్ ఏంటో అన్నట్టుగా ఉన్నారు మీ క్యారెక్టర్. సో తను చాలా కెరియర్ ఓరియంటెడ్గా స్టూడియస్గా కనిపిస్తుంది లైక్ మానస కదా. సో ఈ రిలేషన్షిప్ని ఏ జనరేషన్ ఆర్ ఎలాంటి వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఒక బేసిక్ ఎమోషన్ ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి ఎందుకు కనెక్ట్ అవుద్ది అంటే అది గ్యారంటీ కనెక్ట్ అవుతుంది. నేను ఎందుకు మోస్ట్ సర్ఫేస్ లెవెల్గా ఇలాంటోడికి ఇలాంటి అమ్మాయి ఎలా పడిందిరా అనేది కామన్ ఎమోషన్. ఓకే ఇది ఎవరన్నా కనెక్ట్ అవుతారు. ఇది మోస్ట్ సర్ఫేస్ లెవెల్. డీపర్ గా వెళ్తే సీరియస్ ఆన్సర్లు వస్తాయి. సినిమాలో ఆబ్వియస్ గా రిలేషన్షిప్ చాలా డెప్త్ ఉన్న రిలేషన్షిప్ వాళ్ళు. అవును అవును. అది నాకు తెలిసి అసలు యూత్ అండ్ ఫ్యామిలీస్ లైక్ విల్ కనెక్ట్ టు ఇట్ బికాజ్ వి ఆల్ హ్యావ్ దట్. మన లైఫ్ లో పర్సన్ ఎంటర్ అవ్వడం, ఆ పర్సన్ మన లైఫ్ ని మార్చడం అనేది కూడా కామన్ ఎమోషన్. అవును అవును. అండ్ మిత్ర శివ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్, శివ మిత్ర లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయ్యేది. సో ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఈ 2 క్యారెక్టర్స్ హీరో హీరోయిన్లు కాదబ్బా. యాక్చువల్గా నేను వాజ్ జస్ట్ సేయింగ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్ లేదు. దీస్ 2 ఆర్ వెరీ రియల్ పీపుల్. అవును. వీళ్ళతో మీరు జర్నీ చేస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే హీరో హీరోయిన్ అన్న కాన్సెప్ట్ లేదు సినిమా. దీస్ బోత్ ఆర్ రియల్ పీపుల్, దే రియల్ క్యారెక్టర్ శివ అండ్ మిత్ర. అండ్ ఐ హోప్ దట్ దే విల్ బి రియలీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్స్. ఓకే. నాకైతే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మానస ఇన్ మిత్ర అని అనిపిస్తుంది. డూ యూ అగ్రీ విత్ ఇట్? ఇఫ్ ఎస్, ఏమేమి క్వాలిటీస్ ఉండి ఉంటాయి? లుక్స్. For starters, looks. Okay. I think some of the most common quality is that Mitra wants to build a beautiful life for herself and Okay. and Manasa kuda ante. It's all about building that beautiful life and surrounding ourselves with people who believe in us, people who will hold our hands through whatever highs and lows. And adi most common quality anachandi. And our journey lo aithe ప్రతి స్టెప్ ఒక డిటర్మినేషన్, ఒక హోప్, ఒక ఫాస్ట్ పేస్లో తీసుకోవాలనే క్వాలిటీ కూడా చాలా కామన్ మా ఇద్దరికి, మిత్రాకి నాకు. ఓకే. ఈయనేమో ఆ డెసిషన్లతోనే పాపం లైఫ్ అంతా. లేదు ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. మిత్ర కోసం ఆన్సర్ చేస్తారా? మిత్ర కోసం, శివ కోసం మిత్ర ఆన్సర్ చేయనివ్వండి, నేను చెప్తాను. మీకు అలా లేదు అనిపించలేదా? నాకు చెప్పాలంది. చెప్పండి ప్లీజ్. మిత్రకి మానసాక కెరియర్ ఓరియంటెడ్ అనే ఆస్పెక్ట్, ప్రొఫెషనాలిటీ, అవును ఇవన్నీ మానసాల మిత్రలో కామన్. అవును. క్యారెక్టర్స్ రెండు నాకు తెలిసి అయితే వాళ్ళ యాటిట్యూడ్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఎనర్జీ లెవెల్స్ వెరీ వెరీ డిఫరెంట్. హౌ ఎందుకంటే తనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా మందికి తెలియదు. అది ఎంత డీప్ గా ఉంటుంది అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మనకి ఈ స్కెడ్యూల్ జోకేస్తే నెక్స్ట్ స్కెడ్యూల్ అర్థం అవుతుంది.
బయట మానస పరిచయం అయితే తను కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతే తన ఎనర్జీ లెవెల్ లేరు, ఓ తన ఇంటిమిటేషన్ వేరు. ఓకే. And I think she has an incredible sense of humor. I don't think even Mitra has the kind of sense of humor that Mansa does. So that's a very, very different quality. ఒక్కసారి ఈ షెడ్యూల్ లో జోక్ వేస్తే నెక్స్ట్ షెడ్యూల్ కి అర్థం అవుతుంది అన్న డీప్ హ్యూమర్ జోక్ ఒకటి ఏదైనా మాకు చెప్తారా? అలా కాదు, ఇంటర్వ్యూలో ఒక జోక్ వేస్తుంది, మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూలో అర్థం అవుతుంది చూసారా మాట్లాడేటప్పుడు, అప్పుడు అర్థం అవుతుంది. తెలుస్తుందా? అదే రియల్ ఎక్స్పీరియన్స్ అంటే. సరే ఓకే, ఇప్పుడు శివ గురించి తను చెప్పింది కదా ఇప్పుడు, చైల్డ్హుడ్ లో స్టోరీ చెప్పింది కదా, పెద్ద జోక్ అది. నెక్స్ట్ షెడ్యూల్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో సారీ joke. నో, ఇప్పుడు మిత్ర అండ్ మానస గురించి తను చెప్పినట్టు శివ అండ్ శోభన్ గురించి మీరు చెప్పాలి. వాళ్ళ టాకింగ్ స్టైల్ అండి. టాకింగ్ స్టైల్ Yeah. ఓకే, సిమిలర్. ఓకే, ఇంకా టాకింగ్ లైక్ స్టైల్, హీ సెడ్ ఫస్ట్ లుక్స్ అనగానే మనం ఒప్పుకున్నట్టు టాకింగ్ స్టైల్. టాకింగ్ స్టైల్ ఎట్ట అవుద్ది, వాడు నెల్లూరు రోడ్ శివ. ఓహో ఓకే, కాదంట. ఎట్ట కుదురుద్ది? గొంతు. I meant గొంతు. గొంతు గొంతు హ్యాస్ టు బి సేమ్ కదా గొంతు. తనే డబ్బింగ్ Yes. చెప్పుకున్నారు. అవును. మీకు అదే అర్థం కావట్లేదు, అది ఇంటర్వ్యూ చేసిన జోక్, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకు అర్థం అవుతుంది. ఓకే, ఐ గాట్ యూ. What do you think, Ray? Shiva and Santosh. నథింగ్ లైక్ రే, డోంట్ యూ థింక్ సో? అని సిమిలారిటీస్ ఆ లేవండి. డిఫరెన్సెస్ actually. అయినా చెప్పొచ్చు, నాట్ ఓన్లీ సిమిలారిటీస్, యూ కెన్ టెల్ ఎనీథింగ్ దట్ డిఫరెన్సెస్ Okay. అయినా పర్లేదు. ఓకే ఓకే, వన్ డిఫరెన్స్ ఇస్ శివాకి ఎప్పుడు ఐబ్రోస్ ఇలా ఉంటాయి అనమాట, ఓ ఇలా. రౌండ్. సంతోష్ కి ఉండవు. ఓకే, Yeah. చెప్తా చెప్తా అని అంటున్నారు Yes. మానస. అలాగా ఎస్, తను మిత్ర చెప్తుంది చెప్తా అవును, చెప్తా అని. చెప్తా. మానస ఒకవేళ ఏ విషయాన్ని పోస్ట్ పోన్ చేయాలి, కొంచెం డిలే చేయాలంటే చెప్తా చెప్తా అని ఏ విషయంలో ఎక్కువ అంటారు? ఓవర్ పర్సనల్ క్వశ్చన్స్ అడిగితే చెప్తా. అంటే ముందే నన్ను అడగద్దని వార్న్ చేస్తున్నారా ఏంటి? కదా? మీకు కూడా సిమిలర్ క్వశ్చన్ ఉంది. రేపే రేపే అని ఉంది ట్రైలర్ లో, శివ రేపే అని. సో అలా రేపు రేపు అని పోస్ట్ పోన్ చేసే అసలు విషయం పోస్ట్ పోన్ చేయను. నిజమా? అందుకనే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ డిఫరెంట్. ఎనీథింగ్ లైక్ ఫ్రెండ్స్ ఏదన్నా ఒక మన అడిగినా? చేతుల్లో ఉంటే ఇప్పటికిప్పుడు అయిపోలేదు. రేపు Really? పోస్ట్ పోన్, అసలు ప్రొక్రాస్టినేషన్ చాలా తక్కువ మనకి. ఓ యా ఓకే ఓకే తనకు అసలు ఉండదు, మరీ దారుణం, అసలు ప్రొక్రాస్టినేషన్ అనేది మాక్సిమం ఉండదు. ఓకే. యా సో ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఓకే ఈ సినిమా చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత మానస హీరోయిన్గా అని అనుకున్నప్పుడు, మానసాని ఫస్ట్ కలిసినప్పుడు లేదా వాట్ వాజ్ యువర్ ఇంప్రెషన్, రియాక్షన్? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థింగ్ అబౌట్ మానస? వి డిడ్ స్క్రీన్ టెస్ట్ టుగెదర్. Okay. వి వర్ డూయింగ్ సినిమాలో ఒక బస్సులో ఒక సీన్ ఉంటుంది, ఓకే. సేమ్ యాస్ట్రీ సినిమాలో ఉన్న సీనే మేము స్క్రీన్ టెస్ట్ కూడా వాడాం. అండ్ ఒక ఫ్యూ పీపుల్ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు, బట్ మేము ఫైనల్గా మానస తోటి సేమ్ సీన్ చేసినప్పుడు మానస ఫస్ట్ టైం ఈస్ దట్ పర్సన్ దట్ ఆస్క్డ్ విచ్ సైడ్ ఇస్ ద విండో, and it was just an audition, okay? Yeah, just a screen test. రైట్ రైట్. She already liked the script and we were just figuring out how we both look together. And in that screen test she asked where is the window, and I thought that's actually a very smart thing to ask, because she'll actually understand how to move about. అవును. And I thought that, oh damn, she's a thinking actor, and I thought that was very, very cool. Yes. And I really, really liked that about her. వావ్, నైస్. ఇప్పుడు మీ వర్షన్, మీరు ఫస్ట్ టైం సంతోష్ గురించి తెలుసుకున్నప్పుడు లేదా ఫస్ట్ కలిసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇంప్రెషన్? నేనే చెప్పాను, అది కూడా మీరే చెప్తారు. నేనే చెప్పాను. మేబీ ఈవెన్ బిఫోర్ దట్ షీ హ్యాడ్ సమ్ ఇంప్రెషన్, మేబీ. Yeah, very knowledgeable about which Etu side window the ekkada window undi. is. Yeah, అనిపించింది. ఆ క్వశ్చన్ ని గుర్తించారు చూసారా? మీరు అడిగిన క్వశ్చన్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ అని, దట్ వే హీ ఈజ్ ఇంటెలిజెంట్ అని చెప్తున్నారా? ఆవిడ అంటున్నారు పాపం. అవును, వెరీ నాలెడ్జబుల్ అండి. ఇట్ వాస్ వెరీ న్యూ ఫర్ మీ. నేను కథ చదివాను, క్యారెక్టర్ చాలా నచ్చింది. అండ్ ఐ వుడెంట్ సే ఐ వాస్ వెరీ నర్వస్. నేను ఒక సెన్స్ ఆఫ్ చూద్దాం, లెట్స్ డూ దిస్, లెట్స్ బీ మిత్ర ఫర్ ద డే అనే ఒక యాటిట్యూడ్తో వచ్చాను. బట్ ఇట్ వాస్ నైస్ స్పీకింగ్ టు హిమ్ అండి, బికాస్ స్క్రీన్ టెస్ట్ ముందు కూడా వీ జస్ట్ హ్యాడ్ అ బ్రీఫ్ చాట్ అబౌట్ జిమ్మింగ్, కాఫీ. అండ్ ఒకనొక పాయింట్ లో ఒకటే జిమ్ కి వెళ్ళేవాళ్ళం, కానీ అప్పుడు పరిచయం లేదు. ఓ కలవలేదు ఎప్పుడు? కలవలేదు. ఓ
జనరల్గా ప్రతి సినిమా చేస్తున్నప్పుడు లేదా సినిమాలోని కంటెంట్ ద్వారానో కొన్ని టేక్ అవేస్ ప్రతి యాక్టర్కి ఏదో ఒకటి ఉంటుంది, వర్కింగ్ డేస్లో కానివ్వండి, కంటెంట్లో కానివ్వండి. అలాగే మీకు ఏమైనా ఈ సినిమా కంప్లీట్ చేసే టైంకి ఎనీ టేక్ అవేస్ దట్ యూ? ఆడియన్స్ డిజర్వ్స్ ద డీటెయిలింగ్, ఎఫర్ట్, ఇంటెంట్. ఓకే, కష్టపడాలి, కనపడాలి. సరదాగా ఆడుతూ పాడుతూ సినిమా చేసామంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్ హూ కెన్ డూ దట్ ఎనీమోర్. మనం మంచి కామెడీ సినిమా చేసినా దాని వెనకాల ఒక వర్క్ ఉంటుంది. అవును, అది ఏమీ కాదు, అది గొప్పలు చెప్పుకోవడానికి కాదు. టికెట్ కొన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చే రెస్పెక్ట్ అది మనం పడే కష్టం. రైట్. సో అంటే మేము ఆర్టిస్టులం కాబట్టి మా కోసం మేము సినిమాలోకి వచ్చాం కాబట్టి మేము చేసే పని మీద కృతజ్ఞతతోటి మేము ఎంజాయ్ చేసామని చెప్తాం కానీ బట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు వర్క్ హార్డ్ ఆన్ దట్ సెట్. రైట్. ఏమైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ డే మేమిద్దరం కలిసిన చోటు ఒకటి ఉంటుంది ట్రైలర్లో. ఓకే. అది నోటీస్ చేస్తే ఒక గర్ల్స్ హాస్టల్. దాని బయట షూటింగ్ చేస్తున్నాం. డే షూట్ గుర్తుందా? డే షూట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైము జస్ట్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్ పాసింగ్ల కోసం మా డైరెక్టర్ ఒక్కొక్కరు తీసుకొచ్చి వాళ్ళని డైరెక్ట్ చేయించాడు. లిటరలీ పాసింగ్ల కోసం. అది ఎవ్వరూ నోటీస్ చేయక్కర్లేదు, ఎవ్వరూ నోటీస్ చేయరు. ద బ్యాక్గ్రౌండ్ మూవ్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ సీన్, మాక్సిమం ఆఫ్ ద ఫిల్మ్ వాస్ కొరియోగ్రాఫ్. నా సినిమాల్లో నాకు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఒక జెన్యున్ కొరియోగ్రఫీ, దాంట్లో బ్యాక్గ్రౌండ్లో ఒక వర్క్ జరిగింది. ముందు మేమిద్దరం కదా మాట్లాడుకునేది, వెనకాల ఏమైతే ఏంటని ఈజీగా అనుకోవచ్చు. బట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అనిపించిందంటే ఇట్ యాడ్స్ అప్. బట్ నేను జెన్యున్గా అంత ఎఫర్ట్ ఆ ఫ్రేమ్లో పెట్టకపోతే ఐ థింక్ వీ విల్ డిస్రెస్పెక్ట్ ది ఆడియన్స్. ఐ కాంట్ డిస్రెస్పెక్ట్ మై ఆడియన్స్ ఎవర్ ఇన్ మై లైఫ్ ఎవర్ అగైన్. అండ్ ఈ సినిమా నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఒక సినిమా ని చూడండి, థియేటర్కి వచ్చి చూడండి అని అడిగే ఆశ మనకున్నప్పుడు, అన్న గట్స్ మనకున్నప్పుడు దాన్ని మనం డెలివర్ చేయగలగాలి. అండ్ ఐ థింక్ ఎఫర్ట్, we have to put in that effort. That's my biggest takeaway from it. To gain that arhata. Yeah, 100%. ఆ బానే అడిగేస్తున్నాం, కష్టపడాలి కదా మరి. 100%. Yes. Your takeaway? నాకు యాక్టింగ్ మీద చాలా గట్టి ప్రేమ కొట్టింది through this project. I feel as an artist and an actor, there's so much I learned about the craft. Okay. ఒక టీమ్ కలిసి ఎలా వర్క్ చేయాలి, ఒక క్యారెక్టర్ కోసం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏమేం చేయాలి. And the kind of high that I felt after being Mitra and just being on set, ఆ హడావుడి మధ్యలో ఒక సీన్ డెలివర్ చేసిన తర్వాత, I think nothing compares to that high అండి. Okay. And నాలో ఉన్న కసి కానీ డిటర్మినేషన్ కానీ ఇంకా it's just tripled and multifold. It's gone multifold అండి. Wow, nice. పాండి బజార్ అని ఒక ఏరియా మీరు ట్రైలర్లో చూస్తే, ఏంటి నా జీవితం నేను తప్ప ఎవరు నాశనం విధంగా డైలాగ్. ఆ సీన్లో మా చుట్టుపక్కల ఒక 10-20 మంది జూనియర్ ఆర్టిస్ట్, మిగతా వాళ్ళందరూ ఒరిజినల్ క్రౌడ్. ట్రాఫిక్ ఉన్న స్ట్రీట్ అది, యాక్చువల్గా ఫుడ్ స్ట్రీట్ అది. అక్కడో కెమెరా ఇక్కడో కెమెరా పెట్టాం, దాచిపెట్టాం. పర్మిషన్ తీసుకున్నాం దానికి యాక్చువల్లీ, బట్ అది చాలా కష్టం. అంటే ఏంటంటే అది మనం కంట్రోల్ చేయడం, మాకు టైం లిమిటెడ్. అండ్ ఐ రిమెంబర్ సింగిల్ టేక్లో అయిపోయింది. దట్ సీన్ వాజ్ దట్ మూమెంట్ ఐ న్యూ దట్ డామ్ షీఈస్ హియర్ టు స్టే అండ్ షీఈస్ సీరియస్ అబౌట్ వాట్ షీఈస్ డూయింగ్. బికాజ్ ఐ థింక్ యూ విల్ రియలీ లవ్ హర్ ఎంటైర్ పర్ఫార్మెన్స్. బట్ వాచ్ అవుట్ ఫర్ దట్ సీన్ బికాజ్ దట్ మిత్రాలో ఒక థర్డ్ డిమెన్షన్ ఇస్ దట్ సీన్. ఐ ఫీల్ లైక్ ఇట్ విల్ బి డామ్ ఫన్ టు వాచ్. ట్రైలర్ అది చూసిన తర్వాత నాకు ఓకే బంగారం లాంటి కొన్ని సినిమాలు కూడా గుర్తొచ్చాయి. క్లాసిక్స్ ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఐ థింక్ ఇది ఆ జాన్రాలోకి వెళ్తుందేమో అని అనిపిస్తుంది. బికాజ్ ఇది ఓన్లీ పైన మనకు కనిపిస్తున్న లివ్ ఇన్ రిలేషన్షిప్ లేదా ఓన్లీ రిలేషన్షిప్స్ గురించి ఏదో పైన మాట్లాడతారని కాకుండా there is a lot of family thing in the film. Emotions, career, everything kada. So what do you have to say about the whole emotion that we go out when we go out of the theater? ఎలా ఉంటుంది మా ఎమోషన్ అంటే ఏం చెప్తారు? సినిమా తాలూకు ఎసెన్షియల్ కోర్ ఏదైతే ఉందో అది మేము ఎక్కడ రివీల్ చేయట్లేదు, మాట్లాడట్లేదు దాని గురించి. ఓకే, మేము మీకు యాక్చువల్గా కథ చెప్పలేదు ట్రైలర్లో, సెటప్ అండ్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే చెప్పాం. లవ్ స్టోరీలో కూడా దాచి వింత ఉంటుందా అంటే? నో, సీ ఐల్ టెల్ యు వాట్, లవ్ స్టోరీ ట్రీట్మెంట్ ఇస్ వెరీ న్యూ ఫర్ దిస్ ఫిల్మ్. ఓకే, లవ్ స్టోరీస్ ఆర్ ఫైనైట్ అండి. కొత్త లవ్ స్టోరీ అంటూ ఐ ఫీల్ లైక్ ఇట్స్ టూ పీపుల్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్
అండ్ వాట్ దే డూ టు స్టే టుగెదర్ ఈజ్ ఎసెన్షియలీ ఎవ్రీ లవ్ స్టోరీ, రైట్? అవును. సో దాని గురించి పెద్దగా గొప్పలు చెప్పుకోవడానికి ఏం లేదు. బట్ వీళ్ళిద్దరం కలవడం దగ్గర నుంచి ట్రైలర్లో యార్ ఇంగదా కింగ్లా అన్న పోర్షన్ దగ్గర నుంచి ఒక 20 minutes వీళ్ళ జర్నీ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెష్గా అనిపించింది నాకు. జెన్యున్ ఆర్గానిక్గా అనిపించింది. వీళ్ళు కలవడం ఆర్గానిక్గా అనిపించింది, వాళ్ళ జర్నీ ఆర్గానిక్గా అనిపించింది. ఆ 20 minutes I thought is what these people are about, and that's how life happens. Okay. And what happens in the second half, obviously we didn't tell, but somebody was asking me about did you cross a line about the intimacy between these two characters? No, I'm like, absolutely not. The intimacy is between these characters because they love each other, Right. and that is the intimacy you see in the trailer. Emotional intimacy అని ఉంటుందా? అవును. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌండరీస్ పుష్ చేసేసరిగితే యాక్చువల్గా చెప్తున్నాను నేను, సెకండ్ హాఫ్లో ఐ ఫెల్ట్ లైక్ ఎస్పెషలీ ఫ్యూ సీన్స్ ఎమోషన్ వైజ్ కొన్ని బౌండరీస్ పుష్ చేసాం. ఓకే. మేము లైన్ దాటామనట్లేదు, బౌండరీస్ని పుష్ చేసాం అంటున్నాం. అండ్ మన ఆడియన్స్ రియాక్షన్ అండ్ రిసెప్షన్ దానికోసం వెయిటింగ్, బికాస్ దట్ ఈస్ ది ఎమోషనల్ డెప్త్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దట్ వీ హ్యావెంట్ షేర్డ్ యెట్. బికాస్ ఎందుకు షేర్ అంటే అదేదో దాచిపెట్టేసాం కాదు, నలుగురు మధ్యలో కూర్చొని వీళ్ళు థియేటర్లో బిగ్ స్క్రీన్లో చూస్తే ఆ ఎమోషన్ మిమ్మల్ని ఇంకా హత్తుకుంటుంది, మిమ్మల్ని కదిలిస్తుందని నమ్మి దాచిపెట్టిన ఆస్పెక్ట్ తప్పితే అదేమో గిమిక్ కోసం కాదు. అండ్ నేను లిటరల్గా దానికోసం వెయిటింగ్. అండ్ షీ ఆల్సో నోస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేయకూడదని అంతే దాచిపెట్టిన ఒక ఎమోషనల్ థింగ్ దట్ ఇస్. యా 100%. One thing is guarantee heart will be full అండి. అవునా? That is what మీరు అడిగారు కాబట్టి ఏ ఎమోషన్ తో బయటకు వస్తారు అవును. పోస్ట్ వాచింగ్ ఫిల్మ్. I think just a lot of warmth in the heart and also just a lot of consciousness about how to be in life and how to value all the relationships around us. Yeah. నేను అవుట్ ఆఫ్ దిస్ థింగ్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇద్దరికి ఒక క్రేజీ క్వశ్చన్స్, క్రింజ్ క్వశ్చన్స్ కూడా అనుకోండి, పర్లేదు, అడిగేస్తా. ఆవిడ దాన్ని క్లాస్ చేసేస్తుంది, ఇలా తిప్పుద్ది దాన్ని. గ్లోబ్ ట్రాటర్ సినిమా పేరు వారణాసి అని ఉన్నప్పుడు మానస వారణాసి రియాక్షన్ ఏంటి అని? ఫుల్ ఎక్సైట్మెంట్ అండి. అండ్ చాలా మంది ఫ్రెండ్స్ అయితే వెంటనే కాల్ చేసి బ్రో వారణాసి, రాజమౌళి గారు వారణాసి. Very coincidental obviously. Yeah. And just damn excited andi. I watched the announcement event as well. Yes. And Rajamouli gar film andi, damn excited. Kada? This Varanasi is waiting for Varanasi. Wow. Interesting. Yeah. సో మిమ్మల్ని కూడా ఒకటి అడగాలి. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అలా సంతోష్ అని ఒకటి వస్తూనే ఉంటుంది కదా, అది మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? I think that character was actually named after me. డాడీ దానికి పనిచేశాడు ప్రభుదేవ సార్ తోటి. ఐ థింక్ డాడీ పేరు పెట్టారు. ఐ థింక్ సో. క్యారెక్టర్ నేమ్ నాకు ఎవరో చెప్పినట్టు కూడా గుర్తు, ఆ సినిమాకి సంబంధించిన డౌట్ ఉంది నాకైతే. ఐ థింక్ సో. డౌటా కన్ఫర్మ్? సో ఐ థింక్ ఐ రియలీ యామ్ ద ఫస్ట్ సంతోష్ దెన్. ట్రూత్ ఆర్ డేర్ మీ ఇద్దరిని పోస్ట్ చేసి సోషల్ మీడియాలో అడగడం జరిగింది. అబ్బో అసలు ఒక రేంజ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో డేర్ కి రెడీయా? ట్రూత్ కా? ఇప్పుడు చాలా డేరింగ్ యాక్చువల్గా. వీటితో డేర్ మాత్రం చేయించండి. డేర్ మాత్రం నిజాలు నేను బాగా మాట్లాడతాను, నిజాలు నాతో చెప్పించండి. అంటే ఆనెస్ట్ గా చెప్తున్నారు. ఏం లేదు, యాక్చువల్గా చాలా నేను యాక్చువల్గా కొన్ని డేర్ని డిలీట్ చేసేసాను, ఎందుకులే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని. బట్ మీరు చేయాల్సిన అవసరం లేదా, జస్ట్ వాంట్ టు నో ద రియాక్షన్. ఒకవేళ అది మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారు? యా. సో ఒకళ్ళు అడిగారు మానస సంతోష్ని స్లాప్ చేయాలి అని. దట్ ఈస్ ద డేర్ దే హ్యావ్ గివెన్ టు మానస. ఎక్సైట్మెంట్ విల్ మానస స్లాప్ సంతోష్? అది క్వశ్చనే, ఏమని చెప్పట్లేదు ఆవిడ. క్వశ్చన్ చూడు, కావాలంటే చెయ్యొచ్చు. డేర్ అంటున్నారు ఆవిడ. కావాలంటే చెయ్యొచ్చు. ఆప్షన్ ఇచ్చా. అరే రే 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 పని తీయని దెబ్బ రేంజ్ లో ఉంది. సరే ఓకే. ఓకే, మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ని రీక్రియేట్ చేయాలి. ఇట్లాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? అంటే నేను కొంచెం హైట్ కదా, ఒక యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అనిపిస్తుంది. నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఎట్టా వర్కౌట్ అవుద్ది? అమ్మాయి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటేనే అన్నీ బాగుంటాయి. వావ్.
మానసాస్ వర్షన్ ఆఫ్ యూనో ఇంట్రెస్టింగ్ అదరగొట్టారు. Yes. సో చాలా పెద్ద కాన్వర్సేషన్ ఇది, భలే ఉంటుంది. కానీ ఇక్కడతో ఆపేసి మనం నెక్స్ట్ డేర్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు డేర్ ఏంటంటే సంతోష్ గారు ఒక సెలబ్రిటీకి కాల్ చేసి మన కపుల్ ఫ్రెండ్లీ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस ఏం చేయాలి? कॉल किया है నాకు ఇద్దరే సెలబ్రిటీలు తెలుసు. ఎంత నెల్లూరు అయితే మాత్రం ఒకటి నెల్లూరు సుదర్శన్, అదే కదా. ఇంకోటి కుక్కట్పల్లి సంగీత్. వీళ్ళిద్దరే తెలుసు నాకు. నాకు ఇంకెవరు తెలియదు సెలబ్రిటీస్. కాదు, ఎంత నెల్లూరు నుంచి వస్తే మాత్రం నెల్లూరు సుదర్శన్కి కాల్ చేయాలా? అది ఏం చేయమంటారు పోనీ? ఇంకెవరికైనా చేయండి, నాకు ప్రభాస్ గారికి చేసినా పర్లేదు. ఆయన నంబర్ నా దగ్గర ఎందుకు ఉంటుందండి? అసలు ఇదే ఎలా ఉంటది అనుకుంటారండి? విక్కీ గారిని వంశీ గారిని అడిగి నేను తీసుకోలేదు ఇప్పుడు. ఓకే. అంటే పర్లేదు, ఎవరో ఒకరు చెయ్యండి, చేసి మాకు ఈయన కాల్ బ్యాక్ చేస్తాను నాకు కొంచెం నమ్మకం ఉంది. ఓకే. కంటే మన ఇంకెవరైనా? మీద ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయినా. ఇంకెవరన్నా అమ్మయ్య రింగ్ అయింది. ఇప్పుడు ఎత్తకపోతే మొత్తం being forwarded to voicemail. బ్రేకింగ్ న్యూస్, నోబడీ ఇస్ అవైలబుల్ ఫర్ సంతోష్ షో. సంతోష్ కాల్స్ లిఫ్ట్ చేయండి. అదేమండి బాబా. సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ కాల్ క్యాన్సిల్. మదర్ ఫాదర్ క్యారెక్టర్స్. ఎవరు మదర్ ఫాదర్ క్యారెక్టర్స్? మన మదర్ ఫాదర్ క్యారెక్టర్స్. వాళ్ళ నంబర్ నా దగ్గర లేదు. నెల్లూరు సుదర్శన్ ఇప్పటి వరకు కాల్ బ్యాక్ ఏంటి చూడండి. నెల్లూరు సుదర్శన్ కొందులేండి, Yes. చెప్తాను నేను ఇప్పుడు. ఏనా ఏ సెలబ్రిటీ సంతోష్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. మానస, మీరు ట్రై చేస్తారా? Call వచ్చింది యాక్టర్స్ భయ్యా. యాక్టర్స్. భయ్యా ఇంటర్వ్యూలో ఉన్నాను. యాస్టీస్గా ఫోన్ చేయమంటే నాకు మీరు తప్ప ఎవరు లేరు కదా. నేను మీకే ఫోన్ చేశాను. మీరు 2 సార్లు ఎత్తకపోవడం, అది బిజీగా రావడం. ఏంటి నెల్లూరు సుదర్శన్ మీ ఫోన్ ఎత్తడం కూడా మానేశాడా? ఏంటి అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన అని అడుగుతున్నారు మంజుష గారు. మేము యాక్చువల్లీ ఈ కాల్ రికార్డ్ చేయట్లేదు. మేము మీరు ఎత్తని ఏమంటారు రికార్డ్ వరకే ప్లే చేసుకుంటాం. నేను ఇది వేరే సిచ్యువేషన్ వల్ల ఫోన్ కట్ చేయలేకపోయాను కానీ ఆ, భయ్యా చెప్పండి భయ్యా. మన సినిమా రిలీజ్ తెలుసుగా 14. నాకేదో తెలీదు. మా స్టార్ కమేడియన్ నెల్లూరు సుదర్శన్ గారు కపుల్ ఫ్రెండ్లీ 14th రిలీజ్ అవుతుంది అని చెప్తారని ఆశతోటి సంతోష్ గారి చేత కాల్ చేయించాం. అందరికంటే ముందు చూసానో వెనక చూసానో తెలియదు కానీ సినిమా అయితే నేను చూశాను. ఓ, ఇది ఫీల్ గుడ్ సినిమా. ఒక డిఫరెంట్ టోన్ లో ఉంటుంది. సినిమా అయితే చాలా చాలా బాగుంటుంది. సంతోష్ యోగం ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లోకి ఇది 200% డిఫరెంట్ సినిమా. భయ్యా థ్యాంక్ యూ. మనం ఎప్పుడు చేస్తున్నాం వీడియో? చెప్పు, రేపు చేసేద్దాం. డన్, రేపు చేద్దాం. అయితే నేను ఫోన్ చేస్తాను. ఇదిగోండి మానసకి హాయ్ చెప్పండి. హాయ్ సుదర్శన్, హాయ్ మాన్సా గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్. ఫస్ట్ నేను మీ గురించి ఏం చెప్పాను అడగండి. ఏం చెప్పారు? అవును, మీ ఇద్దరి పేరు ఎదిరిపోయింది, చాలా బాగుందని చెప్పారు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ భయ్యా. సరే అయితే ఇంత స్ట్రెస్ అయిపోయిన తర్వాత కాస్త రిలాక్స్డ్గా ఒక పాట పాడుకుంటే బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ డేర్ ఈస్ టు బోత్ ఆఫ్ యూ సాంగ్ పాడాలి అనేసి. ఆవిడ బాగా పాడతారు ఆవిడ. నాతో రా ఇలా ఇక నుంచి మొదలేక మిత్ర రా పద మన మన పయనం మొదలేగా. ఓ ఇంట్రెస్టింగ్. ఇంకా రాలేదేంటి పాట? వస్తే బాగుంది. యాక్చువల్లీ సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో. Thank you. ఇప్పటిదాకా రిలీజ్ అయినవన్నీ, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇన్ ద ట్రైలర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సో ఫీల్ గుడ్ అండ్ నైస్ అబౌట్ ఇట్. మాకు ఆల్రెడీ ఆ ఫీల్ తెలుస్తుంది, వైబ్ ఆఫ్ ద ఇమోషన్ తెలుస్తుంది అనమాట. వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. త్వరగా రిలీజ్ చేయండి, ఇంకా పాటలు ఉంటే మేము ఎంజాయ్ చేస్తాం. రిలీజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ట్రూత్లోకి వెళ్ళిపోదాము. ఓకే, మీరిద్దరు రియల్ కపుల్సా? మేమిద్దరం వెరీ రియల్ కపుల్స్. సో రియల్ బ్రో. సో వాట్సాప్ బ్రో. సరే, మీ ఏక్ మీనింగ్ కదా 2 ఎప్పుడు? రేపే. ఫేవరెట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ యూ విష్ టు వర్క్ ఇన్ ఫ్యూచర్? మహేష్ బాబు గారు. ఐ రియలీ వాంట్ వర్క్ విత్ సాయి పల్లవి.
సాయి పల్లవి గారు. ఓకే, మూవీకి లవర్స్ వస్తే బ్రేకప్ అవుతుందా? ఆలోచిస్తున్నారు. అవ్వదు. బ్రేకప్ అయితే అవ్వదు. ఇన్ఫాక్ట్ మధ్యలో ఏమైనా హికప్స్ ఉంటే క్లియర్ అవుతుంది. క్లియర్ అవుతాయి అనిపిస్తుంది, ప్యాచప్ అవుతారు. మనం ఇక్కడ నుంచి ర్యాపిడ్ ఫైర్ కి వెళ్ళిపోదాం. సో డిడ్ యూ గైస్ ఫాల్ ఫర్ ఈచ్ అదర్ ఇన్ షూట్? ఏది? డిడ్ యూ గైస్ ఫాల్ ఫర్ ఈచ్ అదర్? She put her leg like that, I tripped. ఓకే, మూవీలో కూడా ఉంది. మూవీ సాడ్ ఎండింగ్ కాదుగా? కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ అన్నం తీసుకొస్తున్నారా లేదా? అది లాస్ట్ టైం Feb 14th కి ఎప్పుడు ఎక్సైట్ అయ్యారు? స్కూల్, కాలేజ్, ఎనీ వ్యాలంటైన్స్ డే దట్ యూ రిమెంబర్? I remember one Valentine's where I celebrated with all my girls. ఓ, Galentine's celebrate చేసాం. భలే ఆన్సర్లు ఉంటాయి కదా మానసాల దగ్గర. Galentine's. Yeah, Galentine's ఉంటుంది, అంటారు అదొకటి దాన్ని. ఉంటుంది. Yeah. ఓ, అందరం రెడ్ మాకు వ్యాలంటైన్స్ ఉంటుంది, బట్ మరి అది ఎంతమందికి తెలుసో తెలీదు, మాకు ఒకప్పుడు ఉండేది అది. ఓ, బ్యాలంటైన్స్ కూడా ఉందా? ఓకే, ఎందుకు లేదు, చాలా మంది తెలుసు బ్రదర్స్. ఓకే. సో ఈ సినిమాలో ఇద్దర్లో ఎవరు ఎక్కువ డామినేటింగ్ గా ఉంటారు? చూడండి, సినిమా చూడండి. అది కూడా సీక్రెటా? ఓకే. సో కపుల్ క్వశ్చన్స్ ఇవి. పార్ట్నర్ అలిగినప్పుడు సారీ ఎలా చెప్పాలి? సారీ. ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పడం. ఓకే, నిన్న ఈవిడ మంచి గిఫ్ట్ ఏంటి అంటే లగ్జరీ కార్ అన్నారు ఆవిడ. అంటే ఈవిడ గిఫ్ట్లు అంటే ఎదురుడికి భయం వేస్తుంది. ఓకే. ఏ సారీ ఎలా చెప్పాలి? సారీ ఎలా చెప్పాలి? ఎక్స్ట్రా లేకు, సారీ అని చెప్పాలి. పా, అందులో కూడా అవతల వాళ్ళని ఎక్స్ట్రా చేయొద్దని. ఓకే. హౌ డు యూ డీల్ విత్ ఓవర్ థింకింగ్ ఇన్ రిలేషన్షిప్స్? కమ్యూనికేషన్ సింపుల్ అండి. ఆనెస్ట్ కమ్యూనికేషన్, డ్రామా ఫ్రీ కమ్యూనికేషన్. కానీ అవతల వాళ్ళు కొంచెం ఓవర్ థింకింగ్ క్యాండిడేట్స్ అయినప్పుడు అంత ఈజీ అవ్వదు కదా. కరెక్టే. మ్మ్. అప్పుడు ఏం ఏం చేయాలి? చేయాలి? రీఅష్యూరెన్స్ ఇవ్వాలి. అది కూడా కమ్యూనికేషన్. రీఅష్యూరెన్స్ కరెక్టే. రీఅష్యూరెన్స్. ఓకే. బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఓ ఫర్ యూ? ఎనీబడి హూ టేక్స్ themselves too seriously. ఓ, ఓకే. ఫర్ యూ? టూ మెనీ మిస్డ్ కాల్స్. ఒకసారి ఫోన్ ఎత్తకపోతే 15-20 మిస్డ్ కాల్స్ వచ్చేసరికి Back to నాకు back, back to యాంగ్జైటీ back. వచ్చేస్తుంది. ఐ థింక్ దట్స్ రెడ్ ఫ్లాగ్. ఎవరికైనా వస్తాయి అవును. 10-15 మిస్డ్ కాల్స్ ఏంటండి? అవును, ఏ రిలేషన్షిప్ అయినా. మా మమ్మీ చేసిన మమ్మీ వస్తుంది నాకు చేసినా చిరాకు. భయం వేస్తుంది. అవును. ఓకే. షుడ్ కపుల్స్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఆర్ కీప్ సంథింగ్ పర్సనల్? ఐ థింక్ పర్సనల్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి, రైట్? మనం సెపరేట్ లైఫ్స్ లీడ్ చేస్తున్నప్పుడు న్యాచురల్ గా ఉంటాయి, బట్ దెర్ ఇస్ అ బ్యూటీ ఇన్ షేరింగ్ యువర్ హ్యాపీనెస్ విత్ యువర్ పార్ట్నర్. ఓకే. అసలు నిజమైన కరెక్ట్ పర్సన్ దొరికినప్పుడు చెప్పాలా చెప్పొద్దని థాటే ఉండదు. ఎగ్జాక్ట్లీ, అది కరెక్ట్. అది మెయిన్. నైస్. ఫిల్టర్ ఉండదు. ఫిల్టర్ ఉండదు. అవును. సో ఈ థాట్ ప్రాసెస్ అయితే ఉందో కొన్ని మన దగ్గర ఉంచుకుంటాం. లేదు, మనం అన్ని చెప్పేస్తాం ఆటోమేటిక్ కరెక్ట్ పర్సన్ దొరికారు. యా, ఓకే. సో హౌ పొసెసివ్ ఆర్ యు ఇన్ రిలేషన్షిప్? ఐఎమ్ నాట్ పొజెసివ్ యాక్చువల్లీ. జీరో? యా, ఐఎమ్ నాట్ పొజెసివ్. జీరో ఉంటారా? ఐ విల్ ప్రొటెక్ట్ మై పీపుల్, ఓకే. నో డౌట్. హెలో హై వాటర్. సో పొజెషన్ అనేది నా కాన్సెప్ట్ అంటే, పొజెషన్ అంటే పొజెసివ్ అనేది పొజెషన్ దగ్గర నుంచి వస్తుందా? ఎదుటి మనిషిని మనం ఒక పొజిషన్ లా మన వాళ్ళు అంటే ది బిలాంగ్ టు దెమ్ అండ్ దే బిలాంగ్ టు అస్ అన్న ఫీలింగ్ బ్యూటిఫుల్. ఐ డోంట్ నో పొజెసివ్, ఐ ఫీల్ లైక్ ఇది అంటే అదేదో కొంచెం వాళ్ళని ఓన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అది పొజెసివ్ అది అవును. అది క్రింజ్ అబ్బా, ఏం ఆడుతున్నారు? ఎవరి లైఫ్ వాళ్ళది. ఈ పొజెసివ్ ప్రొటెక్షన్ వేరు, పొజెషన్ వేరు. అంటే పొజెసివ్ లో కూడా మళ్ళీ రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ కూడా ఉంటది. Exactly. పొజెసివ్నెస్ ని గ్రీన్ ఫ్లాగ్ లో కూడా కొంచెం మనం చూడొచ్చు. సో దట్ వే కూడా ఉండద్దా? అయితే దట్ వే కూడా యు డోంట్ హావ్. అలాగనే కాదు, అగైన్ మీరు అంటున్నారు, మీరు ఇండివిజువల్ ఇప్పుడు డైనామిక్స్ మాట్లాడుకుంటున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్కౌట్ అవుద్ది. ఓకే. సో you are not possessive at all. no, I'm not possessive. ఓకే. మానస లెవెల్ 7 అనుకోండి. 7 పర్లేదు. Possessive. యా, షీ ఉండాలి. యా మన పర్సన్ అంటే ఆఫ్ కోర్స్. ఎస్. సో ఓకే, మరి ఫైనల్గా ఈ వ్యాలంటైన్స్ డే మీకు డిఫరెంట్గా గుర్తుండిపోబోతోంది. బికాజ్ ఇప్పటి వరకు మేబీ రిలేషన్షిప్ ద్వారానో ప్రపోజల్స్ ద్వారానో గుర్తుండొచ్చు, బట్ దిస్ టైమ్ ఇట్స్ కపుల్ ఫ్రెండ్లీ. Yes. సో కపుల్ ఫ్రెండ్లీ అని టైటిల్ ఉంది, కానీ కపుల్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా రావచ్చు థియేటర్కి అన్నది వింటున్నాము మేము. మీరేం చెప్తారు ఫైనల్గా? కపుల్ ఫ్రెండ్లీ కపుల్స్ కి మాత్రమే కాదు, సింగిల్స్, ఫ్యామిలీస్, మల్టిపుల్స్, సిచ్యువేషన్షిప్స్ అందరికీ ఫ్రెండ్లీ. సో ఖచ్చితంగా ప్లీజ్ థియేటర్స్ వచ్చి మూవీ చూడండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Yes. సో
మోర్ సాంగ్స్ మోర్ కంటెంట్ గురించి కూడా మేము వెయిట్ చేస్తూ ఉంటాం ఈ లోపు Yes. టు ఎంజాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ మచ్. థ్యాంక్ యూ సో మచ్.